నెల్లూరు అశోక్ నగర్లోని ఆయుష్ హాస్పిటల్ వద్ద మహిళ మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. వంగాయిగూడెం ప్రాంతానికి చెందిన అంజలి ప్రియను అనారోగ్యం కారణంగా ఆయుష్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే వారం రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు ఈ రోజు మృతి చెందిందని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం సుమారు 6 లక్షలు వసూలు చేసి చివరకు అంజలి ప్రియ మృతదేహాన్ని అప్పగించారని బంధువులు తెలిపారు. ఆసుపత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతదేహంతో ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. హాస్పిటల్ 90 రూపాయలు తీసుకెళ్లారండి. తీసుకెళ్తే పిల్లకి పేగేదో పగిలిందని ఆవిడ సర్జరీ చేస్తే పిల్ల కింద పడిపోయింది. మాకు చెప్పుకోకుండా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చేది ఆయుష్ హాస్పిటల్ తీసుకొచ్చేసి రోజుకి 1,00,000 రూపాయల కాడికి ఖర్చు అయ్యండి 5 లక్షలు. ఈ పిల్లలు ఎలా కండిషన్ ఎలా ఉందండి, బాగుందని చెప్తున్నారండి. చెప్తే ఉండి ఇవాళ 9 రోజులు మేము జాయిన్ చేసి 9 రోజులు అయ్యేటప్పటికి పాలు పోతున్నారు, జాబ్ పోతున్నారు, అయిపోతున్నారు, కానీ మాకు ఏ మాట చెప్పి బాగానే ఉన్నారు. ఇవాళ 9 రోజులు పిల్లకేమో వద్దని ఏ హాస్పిటల్ తీసుకెళ్తే వద్దని అంటున్నారండి. 5 లక్షలు అయ్యండి ఇప్పటికి. మనం మాకు డాక్టర్ వచ్చి చెప్తే డాక్టర్ గారు సమాధానం చెప్పాలి. వాళ్ళు వచ్చేదాకా మేము వెళ్ళమండి. మాకు కావాలండి, పిల్లలకు న్యాయం జరగాలి. 7 సంవత్సరాలు పాప ఉందండి. వాళ్ళు వెళ్ళకపోతే మాకు చెప్తే మేము ఏ గుంటూరు ఎక్కడికి తీసుకెళ్తాం. మా చెప్తే మేము ఏదైనా చేసుకుంటాం. వాళ్ళు వచ్చి సమాధానం చెప్పేది మేము కదలమో ఎక్కడి నుంచి ఊరుతామండి. మేము చేసేసేది తీసేది. హాస్పిటల్ 90 రూపాయలు తీసుకెళ్లారండి. తీసుకెళ్తే పిల్లకి పేగేదో పగిలిందని ఆవిడ సర్జరీ చేస్తే పిల్ల కింద పడిపోయింది.